మేడిగడ్డపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు పటాపంచలయ్యాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశంతో పనులు మొదలయ్యాయి. గేట్ల ఎత్తివేత, ఇసుక తొలగింపు పనులను స్టార్ట్ చేశారు. రాఫ్ట్ కింద రంధ్రాలు మూసేందుకు గ్రౌండింగ్ చేస్తున్నారు. మేడిగడ్డపై కాంగ్రెస్ సంకుచిత రాజకీయాలు చేస్తుందని బీఆర్ఎస్ ఇప్పటికే చెబుతోంది. పనులు మొదలు కావడంతో కాంగ్రెస్ రాజకీయం బట్టబయలైంది. బీఆర్ఎస్ రాజకీయ పోరాటం ఫలించింది. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మత్తు పనులు మొదలయ్యాయి. బ్యారేజీని రిపేర్ చేయకుండా కాంగ్రెస్ అనవసర రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తూ గతంలో బీఆర్ఎస్ నేతలు చెలో కాళేశ్వరం నినాదంతో ప్రాజెక్టును సందర్శించారు. తెలంగాణ వరప్రదాయనిగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు అటు ఇటు అయితే రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది అని బీఆర్ఎస్ హెచ్చరించింది. అటు ఎన్డీఎస్ఏ సైతం కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు వీలైనంత తొందరగా చేపట్టాలని సిఫారసు చేసింది. వర్షాకాలంలో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర చేపట్టాల్సిన రక్షణ చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫారసుల మేరకు పనులు మొదలయ్యాయి. నిపుణుల కమిటీ చేసిన మధ్యంతర సూచనల మేరకు నిర్మాణ సంస్థ ఎల్&టీ పనులు మొదలుపెట్టింది. బ్యారేజీలోని బ్లాక్ 7లో 8 గేట్లను ఎత్తేందుకు చర్యలు చేపట్టింది. వరద ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని, అందుకు గేట్లను పూర్తిగా తెరచి ఉంచాలని ఎన్డీఎస్ఏ సిఫారసు చేసింది. నీటి ప్రవాహానికి ఆటంకంగా మారే అవకాశం ఉన్న ఇసుక మేటలు, రాళ్లను కూడా తొలగించాలని కమిటీ ఆదేశించింది. వెంటనే సంబంధిత పనులను చేపట్టాలని బ్యారేజ్ నిర్మాణ ఏజెన్సీకి ఇరిగేషన్ శాఖ ఆదేశాలను జారీ చేసింది. ఇరిగేషన్ శాఖ ఆదేశాల నేపథ్యంలో ఏజెన్సీ పనుల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మొత్తం 8 గేట్లలో ఇప్పటికే 1 గేటును విజయవంతంగా ఎత్తింది. మరో 2 గేట్లు మినహా మిగతా గేట్లను సైతం ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండానే ఎత్తే అవకాశముందని ఎల్&టీ సంస్థ వెల్లడించింది. పగుళ్లు ఏర్పడిన 20వ పిల్లర్, దాని పక్కన ఉన్న పిల్లర్ గేట్లను ఎత్తడంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని సంస్థ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ గేట్లను ఎత్తడం వీలు కాకపోతే వాటిని పూర్తిగా తొలగించడానికి సైతం ప్రణాళికలను రూపొందిస్తోంది. అదే సమయంలో బ్యారేజీకి దిగువన ఎగువన పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగిస్తోంది. రాఫ్ట్ కింద ఉన్న రంధ్రాలను ఇసుక, సిమెంట్తో గ్రౌండింగ్ చేసేందుకు, షీట్ పైల్స్ ను వేసేందుకు సైతం సమాయత్తమవుతోంది.